భూములు పోతే మరి ఎట్లా చేయాలి? మా బతికేంది? మా పిల్లలు మా తాతలు మునితాతల నుంచి చేసుకుంటూ వచ్చారు. మా ఆదాయం ఇదే. మరి మా పిల్లలు ఇప్పుడు ఏంది అడమైన కష్టం చేసుకుంటారు. మాకు భూమి ఉందనే కదా మరి ఏం చేయాలి ఇప్పుడు? మీరు తీసుకొని పోతే గవర్నమెంట్లు తీసుకొని పోతే మా బతికేంది మరి? ఏం చేయాలో చెప్పురు, మీరే చెప్పురు. మీ గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా కొట్టుకొని తింటే మరి ఉన్నది మా ఎక్కడ ఉన్నదే మాకు కొంచెం కొంచెం భూమి, పావెకర మా భూమి పట్ట భూమి మాకు వచ్చేది పావెకరా. 10 మంది మా ఇంతమంది పిల్లలు ఆ పావెకరాలో నువ్వు తీసుకొని పోతే మరి మా బతికేంది? ఎందుకు వస్తారు మా పట్ట భూములకు? ఎవరిదాన్ని సర్వే చేసుకొని పోయి అలా జాగిరని సర్వే చేసిరా? మాకు చెప్పకుండా నోటీసులు ఇచ్చిరా? ఏమి ఇచ్చిర్రు? ఎవరిది ఏడికెళ్ళి తెచ్చిండు? రేవంత్ రెడ్డి వచ్చి సర్వే చేసిండు. ఎట్లా చేస్తాడు 2 సార్లు సర్వే? రాని ఏడికెళ్ళి సర్వే చేసిండు? ఆయన జాగనా ఇది? మాది పట్ట పొలం. మరి మా పిల్లల పరిస్థితి ఎంత? వచ్చేదే 10 గుంటలు ఇప్పుడు. మరి మా బతికేంది చెప్పురు మరి? కాకపోతే మూసిపడితే ఆ రోడ్డు తీసుకోమని మా భూమి మాకుండదు. ఇదే చెప్తాం, ఇంకేంది? మా భూమి మాకు కావాలి. వచ్చేది మాకు 10 గుంటలు. ఇంతమంది ఉన్నాం అందరం కలిసి. మా భూములు మాకే ఉండాలి. ఇది